మీలో చాలామందికి యూఎస్ఏ వెళ్ళాలా, అక్కడ మంచిగా సంపాదించాలా, అక్కడ మంచి జాబ్ చేయాలా, అక్కడ బాగా ఎర్న్ చేయాలని చెప్పేసి చాలామందికి ఉండేది కదా. అయితే ఇంకొంతమంది ఏంది, మనం ఫస్ట్ యూఎస్ఏ ఏదో ఒక సాగుతూ వెళ్ళామంటే, చదువు అనే పేరుతో వెళ్ళి అక్కడ ఏదో ఒక షాపింగ్ మాల్లోనో, లేదో అంటే ఏదో ఒక హోటల్లోనో, లేదంటే పెట్రోల్ బంక్లోనో ఏదో ఒక పని చేసామంటే ఒక $2,000 వస్తాయి. ఇక్కడ చూసుకుంటే అవి 2 లక్షలు అవుతాయి. సో మరి ఏదో ఒక కారణంతో అక్కడికి వెళ్ళిపోదాం, అక్కడ ఏదో ఒక పని చేసుకుందాం అని చెప్పేసి కొంతమంది ఉంటారు. అయితే మరి వీళ్ళందరూ కూడా ఒక బిగ్ షాక్ ఇవ్వబోతుందని చెప్పాలి ట్రంప్ ప్రభుత్వం. ఎందుకంటే మరి ఇప్పుడు మనకి తెలుసు, ఏది చదువు అయిపోయిన తర్వాత ఒక 2 years టైం ఇస్తారు కదా, మీరు జాబ్ సెట్ చేసుకుంటారు అబ్బాయి అని చెప్పేసి. అయితే ఇప్పుడు దాన్ని తీసేసి ఓన్లీ ఎన్ని సంవత్సరాలు చదువుకోవాలా, దాని తర్వాత ఏం చేయాలి అనే దాని మీద కూడా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్టు ఒక న్యూస్ వచ్చింది. సో దాని తర్వాత కొంతమంది ఓవర్ టైంలో కూడా చేస్తూ ఉంటారు కదా. సో ఈ ఓవర్ టైంలో ఎవరన్నా చేశారు అంటే వాళ్ళందరం కూడా పట్టుకొని ఇక వెనక్కి సాగనంపుదాం అని చెప్పేసి దీని మీద కూడా ఒక డెసిషన్ తీసుకోబోతున్నారంట. సో కాబట్టి ఎవరైనా సరే ఇప్పటి నుంచి మీ అకౌంట్లో మరి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే మాత్రమే, మరి అక్కడ చదువుకోవడానికి వెళ్ళి ఓన్లీ జాబ్ చేయడం కోసం మాత్రం వెళ్ళాలి అనే ఆలోచనతో ఉంటే మాత్రమే వెళ్ళటానికి ట్రై చేయండి. సో లేదు మేము ఓన్లీ పార్ట్ టైం కోసం వెళ్తున్నాం అనే వాళ్ళు ఎవరన్నా ఉంటే, సో దీని గురించి ఒకసారి ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి.